वजीर हरीश राव ने कहा कि कांग्रेस झूठ का दूसरा नाम है और अगर हम इस पार्टी को वोट देंगे तो हम तबाह हो जाएंगे। इंतखाबी मुहिम के एक हिस्से के तौर पर उन्होंने हफ्ते को आदिलाबाद जिले के ओंटूर में मुनक़िदा भरोसा प्रजा आशीर्वाद सभा में हिस्सा लिया और खिताब किया। उन्होंने याद दिलाया कि अगर कांग्रेस ने इक़्तिदार में आने पर कबायली तांडों को ग्राम पंचायतों में तब्दील करने का वादा करके धोखा दिया तो केसीआर हुकूमत ने उन्हें पूरा किया। అద్భుతంగా ఇవాళ బీఆర్ఎస్ గాలి వీస్తా ఉంది. నేను నిన్న ఇబ్రాహీంపట్నం పోయినా, జోగిపేట పోయినా, ఉట్నూరు పోయినా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన. ఎక్కడ చూసినా మాకు మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పి ఇవాళ ముక్త కంఠంతో ప్రజలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు క్లారిటీ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటే మరి రాష్ట్రం బాగుపడుతుంది. కొంతమంది బూతు నాయకులు ఉన్నారు. బూతులు మాట్లాడతారు. వాళ్ళు బూతులు మాట్లాడే నాయకుల చేతుల్లో ఉంటే మంచిదా, లేదు ఈ రాష్ట్రానికి భవిష్యత్తును అందించే నాయకుల చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే మంచిదా? ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రజలు ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఒక దృఢమైనటువంటి నాయకత్వం ఉండాలనా, ఒక బలహీనమైన నాయకత్వం ఉండాలనా అని ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మన తెలంగాణ వైపు ఎవరయ్యా మీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే మనమందరం అంటాం కేసీఆర్ అంటాం మనందరం కూడా. మరి కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను అడుగు మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే చెప్తారా? వాళ్ళు పోటీ చేసినోడు ముఖ్యమంత్రి అంటాడు, పోటీ చేయనోడు నేనే ముఖ్యమంత్రి అంటాడు. 100 మంది ముఖ్యమంత్రి అభ్యర్థున్నారు అక్కడ. అంటే వాళ్ళకు పాలన తక్కువ, కుర్చీల కొట్లాట ఎక్కువ. మరి అటువంటి వాళ్ళ చేతుల్లో ఈ తెలంగాణ పడితే బాగుపడుతుందా? ఇలా 10 సంవత్సరాల్లో తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. ఉన్నదా? 10 ఏళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంది. అది వ్యవసాయమైనా, వైద్య రంగమైనా, అది సాగునీరైనా, సాంకేతిక రంగమైనా ఈ దేశానికే దిక్సూచిగా కేసీఆర్ తెలంగాణను నిలిపిండు. ఇవాళ పంటలు, ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు అడవుల జిల్లా, ఇవాళ అభివృద్ధి కిల్లాగా మారింది ఆదిలాబాద్ జిల్లా. 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, నిర్మల్లో మెడికల్ కాలేజ్, ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజ్, మంచిర్యాల్లో మెడికల్ కాలేజ్, ఆదిలాబాద్లో మెడికల్ కాలేజ్, ఇవాళ నర్సింగ్ కాలేజ్ కూడా తెచ్చుకున్నాం. అంటే ఈ రకంగా అటు విద్యాలయాలకు నిలయం, అభివృద్ధికి ఒక కిల్లాగా ఆదిలాబాద్ జిల్లా మారింది. ఉంచుతారా వీళ్ళు తెలంగాణను? ఇవాళ చావు నోట్లో పెట్టి తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ దిక్కుంటే లాభం పడుతుందా? గీ టికెట్లు అమ్ముకునే వాళ్ళ చేతిలో తెలంగాణ ఉంటే బాగుంటుందా? దయచేసి ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ ఓటుకు నోటు దొంగల చేతుల్లో కాదు తెలంగాణ ఉండాల్సింది. కేసీఆర్ లాంటి త్యాగ ధనుడి చేతిలో ఈ తెలంగాణ ఉండాలి. కేసీఆర్ చేతిలో ఉంటే ఈ తెలంగాణ పదిలంగా ఉంటుంది, ఇంకా అభివృద్ధిలో ముందుకు పోతుంది. నాకు ఒక్కటే కోరిక ఉన్నది. ఈడ బీజేపీకి ఓట్లు పడాయి, వాడు సీసీఐ అమ్ముకున్నాక ఇంకా ఓటేస్తారు వానికి. ఇక కాంగ్రెస్ వాడేమో ఆర్ఎస్ఎస్ వెళ్ళిండు, అది పైసలు పెట్టి టికెట్ కొనుక్కున్న వాళ్ళు వెళ్ళిర్రు. మరి అలా జోగు రామన్న నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు, ఆ రోజు తెలంగాణ కోసం పదవి త్యాగానికి సిద్ధపడ్డటువంటి బిడ్డ. మరి అటువంటి మన జోగు రామన్నను మీరందరూ కూడా పెద్ద మెజార్టీతో, ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ జోగు రామన్న గారికి రావాలి. ఇవాడు కుక్కర్లు వంచుతున్నట్టుగా గెలిచేటోడు కుక్కర్లు వంచుతాడు ఎవడన్నా అంటే? ఆయన ముఖం తెలియక కొంతమంది ఈ రకంగా అన్ని పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. సరే, ఇవాళ మన అది ఎంత ఉంటుంది? కుక్కర్ 300 ఉంటుంది. మన కేసీఆర్ గెలిస్తే 5,000 రూపాయలు నెలకు రావట్టే పెన్షన్. మన కేసీఆర్ గెలవంగానే 3,000 రూపాయలు మన మహిళలకు రావట్టే. మరి ఇంత మంచి వాడు కూడా వచ్చిండు అడిగి. ఓకే, సరే, ఈ రకంగా ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. మన అనిల్ జాదవ్ మంచి ఉద్యమకారుడు, యువకుడు,
మరి మీకు కూడా బోత్ వాళ్ళు చాలా మంది ఆదిలాబాద్లో ఉంటారు. దయచేసి మీరందరూ కూడా బోత్లో కూడా మన అనిల్ జాదవ్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆడ కూడా మొత్తం ముసలం పుట్టింది. నిన్న కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ ఇచ్చినాక కాంగ్రెస్లో ప్రకంపనలు మొదలైపోయినాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలో ముష్టి యుద్ధాలు, రాజీనామాలు, గోల గోల దిష్టిబొమ్మల దగ్ధం జరుగుతూ ఉంది. సొంత పార్టీ వాళ్ళే అంటుపెడుతున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ బయటకు వచ్చినాక బీఆర్ఎస్ సెంచరీ కొట్టేది ఖాయమైపోయింది. బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది. ఇవాళ అది క్లారిటీ వచ్చింది. మరి ఇంత స్పష్టంగా ఈరోజు మన గెలుపు ఖాయంగా ఉంది. మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10 స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలి. మరి ఒక 33 రోజులు మా కార్యకర్తలు మీరు కష్టపడండి. వచ్చే 5 ఏళ్ళు జోగు రామన్న గారు మేమందరం మీ సేవ చేసి రుణం తీర్చుకుంటాం. మీ గౌరవాన్ని, మీ ప్రతిష్టను పెంచుతామని మనవి చేస్తూ జై తెలంగాణ.